హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు నేను కిచెన్లో వాడే మరో ఐటమ్ని చేయించబోతున్నాను. కాఫీ మేకర్. ఈజీగా మనం కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాఫీ అంటే డికాషన్ అనమాట. డికాషన్ ప్రిపేర్ చేసుకొని మనం మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తాగటమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము దాంట్లో పెట్టేసి మన పని మనం చేసుకున్న అదే కప్పు ఫిల్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ చేసి ఏంటి ఎలా అని నేను ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి. లేట్ చేయకుండా మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దామా? ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న కాఫీ మేకర్ వచ్చేసి ఇదేనమాట, ముల్లర్. ఇది సింగిల్ కప్, అంటే అట్ ఏ టైం మనకు ఒక సింగిల్ కప్ డికాషన్ అయితే వస్తుంది. మనం అందులో పాలు అవి మిక్స్ చేసుకుంటే మనకు 2 కప్స్ కాఫీ అయితే అవుతుందన్నమాట. ఇది వర్తా కాదా, ఈ కిచెన్లో బాగా యూజ్ అవుతుందా కాదా అంటే చాలా బాగానే యూజ్ అవుతుంది. ఇద్దరు ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ మంది కాఫీ తాగాలనుకునే వాళ్ళకి ఇదైతే యూజ్ అవ్వదు. ఎందుకంటే అట్ ఏ టైం మనకు సింగిల్ కప్ మాత్రమే వస్తుంది కదా, ఇద్దరికి మాత్రం సరిపోతుంది. ఇది మనకు సింగిల్ కప్ కాబట్టి ఇద్దరే ఇంట్లో తాగే వాళ్ళు ఉంటే ఇది చిన్నగా స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా బాగా అయితే ఉంటుంది. లేట్ చేయకుండా లోపల ఏ విధంగా ఉంది అదంతా చూసేద్దాము. అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే. అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది. ఇది సైజు మరీ పెద్దగా లేదు. ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. మీకే ఒక ఐడియా ఉంటుంది కదా నేను ఓపెన్ చేసి చూపించి చెప్తూ ఉంటే. ఇదనమాట. ఇందులో మనము కాఫీనే కాకుండా డైరెక్ట్గా లిటిల్ వామ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అవన్నీ నేను చూపిస్తాను ఎలా ఏంటి అనేది. మొత్తానికి అన్బాక్సింగ్ చేశాను. లోపలైతే ఈ విధంగా ఉంది. మనకు చూడండి ఈ విధంగా ఉంది. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది, మరి ఎక్కువగా వెయిట్ లేదు. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదనమాట. ఇక్కడ మనకు కింద బటన్ ఉంది కదా, బటన్ కనబడుతుంది. ఇక్కడ మనకు పైన కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే మనము ఒక దాంట్లో హాట్ వాటర్, ఒక దాంట్లో నార్మల్ వాటర్, ఒక దాంట్లో పాడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పాడ్స్ దొరుకుతాయి, కాఫీ పాడ్స్. మనకి పౌడర్ అట్లా మెజర్ చేసేయకుండా పాడ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా చేయాలి అనేది మనకు మాన్యువల్ ఇచ్చారు పైన. ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, అది ఆన్ ఆఫ్ అనమాట. ఇది ప్లగ్ కనెక్ట్ చేసి ఆన్ ఆఫ్ చేసుకున్నా మనం సరిపోతుంది. మనం డైరెక్ట్గా ప్లగ్ కనెక్ట్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము వాటర్ పోయాలి. ఇక్కడ మనము పాడ్ పెట్టుకోవాలన్నమాట. పాడ్స్ మనకు దొరుకుతాయి. మనకు పాడ్స్ వద్దకుంటే వాటర్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు హాట్ వాటర్ అనేది వస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ మనం కప్పు పెట్టుకోవడానికి కూడా హోల్డర్ ఉంది. మనం కప్పు వాడివ్వడు, మనమే మన కప్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ ప్లగ్ని కనెక్ట్ చేసిన తర్వాత మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవాలి. మనకు లైట్ కూడా బ్లింక్ అవుతుంది ఆ టైంలో. ఆ కాఫీ మేకర్ లైట్ వెయిట్గా ఉంది. కాఫీ మేకర్ వచ్చింది కదా, దీంట్లో ఇంకా మనకు ఒక మాన్యువల్ మాత్రమే ఉంది, అంతకుమించి ఇంకా ఏమీ లేదనమాట. కవర్లో అది పెట్టేసి ఇచ్చారు. పైన కింద ప్రొటెక్షన్గా ఇచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మాన్యువల్ వచ్చేసి చూద్దాము ఏమి ఇచ్చారు ఏంటి. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఏ విధంగా చేసుకోవాలి కాఫీ, ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ ఏంటి అనేవి మనకు. దీని పాట్స్ని ఏమంటారు, ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ బాయిలర్ అన్నీ మనకు క్లియర్గా ఇచ్చారనమాట. ఇది మెయిన్ బాడీ, ఇది డ్రాప్ ట్రే, మనకు ఆన్ ఆఫ్ బటన్ అన్నీ ఇచ్చారనమాట. ఇలా ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకు పిక్చర్ వైజ్గా ఇచ్చారు. ఫస్ట్ మనం ప్లగ్ని కనెక్ట్ చేయమని చెప్తున్నారు, తర్వాత ఓపెన్ చేయమంటున్నారు, తర్వాత మనము వాటర్ యాడ్ చేయాలి, పాడ్ పెట్టాలి, తర్వాత మనం కప్ పెట్టేసేయాలి. కప్ పెట్టేసిన తర్వాతనే మనము ఆ ట్రే ఏమన్నా తీసింటే ట్రే సెట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ ట్రే అనమాట. ఈజీగా మనం ఓపెన్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఈజీగా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా ఎక్కువ వాటర్ ఉన్నా, ఎక్కువ కాఫీ బయటకు వచ్చేసినా ఈ ట్రేలోకి పడిపోతుంది. ఈ ట్రే తీసి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత మనము కప్పు పెట్టిన తర్వాత మనం ఏ విధంగా చేయాలి చూడు. కప్పు హోల్డ్ చేసిన తర్వాత మనం ముందే కప్పు ఉంచేసుకోవాలి. తర్వాత బటన్ ఆన్ చేయాలన్నమాట. బటన్ ఆన్ చేసిన తర్వాత కాఫీ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో పాట్ తీసి దాన్ని ట్రాష్లో వేసేయాలి. అదే అనమాట మెయిన్. ఆ పాట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. డైలీ మనం కాఫీ పౌడర్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా పాట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ పాట్స్తో యూస్ చేయొచ్చు. చూడండి మనకి ఇక్కడైతే మనకి ఇచ్చాడు పాడ్ ఎక్కడ ప్లేస్ చేయాలి. మనకి బాక్స్ పైన కూడా ఇచ్చాడు. ఓపెన్ చేసి పాడ్ ప్లేస్ చేసి వాటర్ యాడ్ చేసి కింద కప్ అయితే పెట్టాలి అన్నట్టు. ఫస్ట్ అది పాడ్, వాటర్, మనం వాటర్ పోసుకోవాలి ఫిల్టర్లో. ప్లేస్ ద కప్, తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత బటన్ అనేది పవర్ అనేది ఆన్ చేయాలి. ఇది మనం స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చేసుకోవాలనేసి మనకు బాక్స్ పైన ఇచ్చాడు, మాన్యువల్లో ఇచ్చాడు. మనకు ఆ కాఫీ మేకర్ పైన కూడా ఇచ్చాడు అనమాట. మనం దీన్ని యూస్ చేయడం వద్దనుకుంటే ఈజీగా మనం తీసి ఈజీగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది. మనం ఈజీగా ఎక్కడైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. మనం కిచెన్లో కూడా మనకు స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయదు. మనం వద్దనుకుంటే ఈజీగా లోపల కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇది చాలా బాగా అనిపించింది నాకు.
ఇదే అనమాట నేను చూపించాలనుకున్న కాఫీ మేకర్. మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, నేను చెప్పాను కదా కాఫీ మేకర్ పైన కూడా ఇచ్చారు ఈజీగా ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది. ఇది ఇంకా ఈజీ అనమాట, బాక్స్ లేకపోయినా మనం ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మాన్యువల్ అనేది. ఇది 2 పీపుల్ ఉన్న వాళ్ళకి బాగా ఈజీగా సఫిషియెంట్గా సరిపోతుంది. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఇది అయితే సరిపోదన్నమాట. ఇదనమాట ఈరోజు నేను చూపించాలనుకున్న కాఫీ మేకర్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయసుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు జయసుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.